Chief Justice of India Suryakanth garu recently Have you seen their youngsters like cockroaches? యువతను ఉద్దేశించి They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media. కానీ మీరు ఒక్కసారి ఫాలోవర్స్ లోకి వెళ్ళండి, చాలా మంది అకౌంట్స్ టర్కీ నుంచి ఉన్నాయి, ఓకే పాకిస్తాన్ నుంచి ఉన్నాయి, బంగ్లాదేశ్ నుంచి. బీజేపీ ఎవరిదో కాదు, అభిజిత్ అన్న ఎవరో అంటున్నారు, ఎవరిదో కాదు, అది కేజ్రీవాల్ బ్రెయిన్ సైడ్. హార్డ్ కోర్ యాంటీ నేషనల్, నెంబర్ 1 యాంటీ నేషనల్. విషం కక్కుతుంది భారత్ అన్న హిందువులన్న. ఈ రోజు చూసుకుంటే పాలస్తీన్ గురించి, బంగ్లాదేశ్ల గురించి ఇన్ఫ్లుయెన్సెస్ మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ ఏనాడన్నా కాశ్మీరీ పండిట్ల జనసైడ్ గురించి మాట్లాడారు. సినిమాల్లో మళ్ళీ హిందూ రోల్స్ వేస్తాడు. సిగ్గులేదు మనిషికి అసలు. చాలా పెద్ద కాంట్రవర్సీకి తెరలేపుతున్నారు మీరు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కాక్రోచ్ జనతా పార్టీకి హిట్ కావాలి. వెస్టర్న్ మీడియా నడిపించే మూమెంట్, వాళ్ళు గైడ్ చేసే మూమెంట్. మీరు ఇప్పుడు అన్నారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని. ఇన్ఫ్లుయెన్స్ అవ్వక్కర్లేదండి అందరూ, బట్ ఏంటంటే ఒక నెరేటివ్ పుష్ అవుతుంది. బహిరంగంగానే చెప్తాను, హార్డ్ కోర్ మోదీ సపోర్ట్. కానీ నాకు ఈ ప్రభుత్వం మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఐఎన్బి మినిస్ట్రీ కళ్ళు మూసుకుంది, నిద్రపోతున్నారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్. ఎస్, ఇన్ని ఫేక్ నెరేటివ్లు రన్ అవుతుంటే వాళ్ళు దాన్ని బస్ట్ చేయాలని కూడా ఎందుకు అనిపించదు? రియల్ గా కేజ్రీవాల్ నిజానికి చెప్పాలంటే చుక్కలు చూపించాడు బీజేపీకి, గెలాక్సీలు చూపించాడు. వాట్ రాహుల్ గాంధీ కుడిండు, కేజ్రీవాల్ డిడ్ దట్. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు రీసెంట్లీ యువతను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివిస్టులుగా మారుతున్నారు. కొంచెం తెలివైన వాళ్ళు మీడియాలోకి వచ్చి యాంటీ నేషనల్ మూమెంట్స్ అవి చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత దాన్ని సీరియస్గా తీసుకొని, అదేదో సినిమాలో ఉన్నట్టు నేనేదో సరదాగా అన్నానంటే మేము సీరియస్గా తీసుకున్నాం అన్నట్టుగా యూత్ దాన్ని సీరియస్గా తీసుకొని నిజంగానే బొద్దింకలు అని చెప్పేసి ఎలా అయితే వ్యాఖ్యానించారో, నిజంగా ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టి ఇప్పుడు అందరినీ ఆ పార్టీలో చేర్చుకుంటున్నారు. అసలు ఈ పరిణామం వెనకాల ఇంకేమన్నా పెద్ద ఉద్దేశం ఉందా? దీని వెనకాల ఇంకేమన్నా లోతుగా విశ్లేషిస్తే ఎవరు ఈ డాట్స్ అనేవి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అనేది తెలుసుకుందాం విత్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో. సార్ హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ స్టూడియో. Thank you. హ్యావ్ ఫన్ టుడే విత్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఎందుకంటే ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు ప్రతి బొద్దింకకు కూడా ఒక రోజు వస్తుందని అసలు అనుకోలేదు. అంటే ఎప్పుడు ఎందుకు ఏది ఎలా ట్రెండ్ అవుతుంది అని అంటుంటాం కదా, దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇదే అనుకుంటాను. కాక్రోచ్ జనతా పార్టీ, ఈ పార్టీ వెనక విశేషాలు, మూలాలు, దాని వెనకాల ఉన్న డాట్స్ కనెక్ట్ చేస్తే ఎక్కడికి లీడ్ అవుతుంది, అసలు ఉందా లేదా, లేకపోతే జస్ట్ ఒక జెన్జీ మూమెంట్గా తీసుకోవాలా, ఏంటి చెప్పండి. సో ఐ థింక్ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నో మిలియన్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పి కూడా అంటున్నారు. 11 క్రాస్ అయింది. యా, సో ఇంప్రెసివ్ కదా, పెట్టిన కొంతకాలంలోనే ఇంత రావడం అనేది ఇంప్రెసివ్. అట్ ది సేమ్ టైం ఆలోచింపజేస్తుంది. అంటే 11 million ఇస్ లైక్ నాట్ అ స్మాల్ నెంబర్ అండి. అంతమంది లైక్ యూనో అంటే దాన్ని పర్సనల్ గా తీసుకున్నా, అంటే న్యూస్ ఎవరు చూడరు అని అనుకుంటున్నా. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన ఒక వ్యాఖ్యల్ని ఇంత లిటరల్ గా, ఇంత పర్సనల్ గా తీసుకుని, ఎంత హర్ట్ అవ్వకపోతే లైక్ దీని గురించి ఎవరైనా మాట్లాడితే దానికి సపోర్టివ్ గా వెళ్దామన్న ఉద్దేశంతో ఒకరు నిజంగా ముందుకు వచ్చి లైక్ యూనో థ్యాంక్స్ టు టెక్నాలజీ దాని గురించి ఒక వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఒక పార్టీ పెడితే దానికి 11 million members, ఇంకా ఇట్స్ స్టిల్ కౌంటింగ్ అని అనుకుంటా. అంతమంది ఫాలో అయ్యి అందులో సభ్యత్వం తీసుకోవడం అంటే లైక్ ఎంత వ్యతిరేకత ఉందో, లేకపోతే హర్ట్ అయ్యారా, దీన్ని ఎలా చూడాలి, అందుకే అంటున్నాను. ఇట్స్ వెరీ పాయింట్. ఇప్పుడు వాళ్ళు మీరు ఏవైతే అన్నారో ఇది జనాల్లోకి వెళ్ళాలనే వాళ్ళు చేశారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఎందుకంటే నాలాగా ఎంతసేపు ఈ పనిపాటు లేకుండా ఈ బ్రౌసింగ్లు చేసే వాళ్ళు అంతా చూస్తారు, కానీ మామూలు వాళ్ళకి వేరే పని వేరే ఉన్నది ఎవరు డీప్గా చూడరు. సో మీరు ఇప్పుడు ఇంత మాట్లాడారు, విచ్ ఇస్ ఫైన్, నేను దాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఈ 11 million ఏదైతే ఉందో, మీరు ఒక్కసారి ఫాలోవర్స్లోకి వెళ్ళండి. ఫాలోవర్స్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ పీపుల్, బాట్స్ కాదు, కుడ్ బి బాట్స్, బట్ నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా, చాలా మంది అకౌంట్స్ టర్కీ నుంచి ఉన్నాయి, ఓకే, పాకిస్తాన్ నుంచి ఉన్నాయి, బంగ్లాదేశ్ నుంచి ఉన్నాయి. ఒరే మేమంటే ఇండియన్ యూత్ అంటే లేదు, మేము టర్కీలో కూడా యూత్ ఉన్నాం, మేము కూడా. సో ఇది ఏంటంటే ఇది క్లియర్లీ మీరు ఏదైతే జెన్జీ అన్నారో ఆ జెన్జీని ఇన్స్టిగేట్ చేయాలని. సో ఇప్పుడు మన ఏ దేశంలో అయినా సరే ఒక ఉద్యమం రావాలి అంటే గనక ఫస్ట్ ప్రభుత్వాల మీద నమ్మకం పోవాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థ మీద నమ్మకం పోవాలి.
అది జరిగినప్పుడు ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాల నుంచే మనకి తెలుసు క్రాంతి వస్తుందని అంటారు, రెవల్యూషన్, రిఫార్మ్స్, వాట్ ఎవర్. అదొక ఈజిప్ట్ తీసుకున్నా, ఒక నేపాల్ తీసుకున్నా, 100%. ఎస్. సో కేజ్రీవాల్ అందులోంచి వచ్చిన వ్యక్తి. 2011-12లో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని చెప్పి ఆయన ఆందోళన మొదలుపెట్టారు, అన్నా హజారే. కేజ్రీవాల్ అనే వ్యక్తి అక్కడి నుంచి తెలుసు అందరికి. కానీ కేజ్రీవాల్ అనే వ్యక్తి వ్యూహాత్మకంగా హీ వాజ్ ప్లాంటెడ్ బై సిఐఏ a long time ago. ఎవరికన్నా సమయం ఉన్నట్టయితే దే కెన్ గో టు అదే ఎక్స్. ఏ ఎక్స్లో అయితే ఇప్పుడు సిజేపీ చాలా ఉధృతంగా వాళ్ళ సంఖ్య పెంచుకుంటూ వెళ్తోందో అదే ఎక్స్లో గనక ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి కేజ్రీవాల్ ఎన్జిఓ హ్యాష్టాగా అక్కర్లేదు, జస్ట్ నార్మల్ కేజ్రీవాల్ ఎన్జిఓ సోరోస్ అని కొట్టినట్టయితే 2002-2003 ఆ ప్రాంతంలో ఒక ఎన్జిఓ కేజ్రీవాల్ స్థాపించాడు. తనకి మనీష్ సిసోడియా ఇప్పుడు ఎవరైతే తనతో పాటు ఉన్నాడో అతను కూడా ఉన్నాడు అందులో. వీళ్ళు కలిపి ఒక ఎన్జిఓ స్థాపించారు. దట్ ఎన్జిఓ వాస్ ఫండెడ్ బై ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. దట్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఇస్ లెడ్ బై సోరోస్. సో తన అప్పటి నుంచే హీ వాస్ బీయింగ్ గ్రూమ్డ్. ఇది ఒక మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక కేజ్రీవాల్ ని ఎక్కడి నుంచో చెర్రీ పిక్ చేసి అతన్ని తీసుకొని అతన్ని గ్రూమ్ చేశారు. మెకానికల్ ఇంజనీర్ ఐఆర్ఎస్. సో తను అప్పటి నుంచి ఒక ఎన్జిఓ పెట్టి ఇన్ఫాక్ట్ ఆ ఎన్జిఓలో కూడా చాలా పేరున్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో లేకపోతే ఆల్ ఆఫ్ ఏ సడన్ దేశం మీద అంటే కరప్షన్ ఉందని చెప్పి ఒకళ్ళు వచ్చి కూర్చోగానే అంత మొబిలైజ్ అయిపోయి అంత మీడియా కవరేజ్ ఎలా వస్తుందండి? సినిమాల్లో లాగా గవర్నమెంట్ ఏంటి, యూపీఏ గవర్నమెంట్. సో అంటే కేజ్రీవాల్కి తెలుసు జనాలని ఏమంటే అది ఎలా రెచ్చగొడితే జనాలు రెచ్చిపోతారు అనేది కేజ్రీవాల్కి బాగా తెలుసు. సో కేజ్రీవాల్ ఇప్పుడు అదే పాటిస్తున్నాడు సిజేపీ ద్వారా. సిజేపీ ఎవరిదో కాదు, అభిజిత్ అన్నో ఎవరో అంటున్నారు, ఎవరిదో కాదు, అది కేజ్రీవాల్ బ్రెయిన్ చైల్డ్. క్లాసిక్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్. కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన అభిజిత్ హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆప్. 2012లో ఆప్ కమ్యూనికేషన్ మేనేజర్. ఆప్లో వేరు బాధ్యతల్లో ఉన్నాడు తను. ఇన్ఫాక్ట్ తను సపరేటిస్ట్ మూవ్మెంట్ సపోర్ట్ చేశాడు కాశ్మీర్లో. తన మీద కేసులు నమోదైతే తన ట్వీట్లు డిలీట్ చేసేసాడు. ఆ ట్వీట్లు డిలీట్ చేసేసాడు ఇప్పుడు తను. కాకపోతే కొంతమంది స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు, సో తను తప్పించుకోలేడు. సో అంటే ఆ కేజ్రీవాల్ ఎలా వచ్చాడో అలాగే ఇతను కూడా. అప్పుడు కరప్షన్ అన్నారు, ఇప్పుడు జెన్సీ అంటున్నారు. సో ఇది కూడా సిఐఏ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. విల్ గెట్ ఇన్ టు దట్, బట్ ఫస్ట్ మనం లెట్ మీ క్లియర్ అబౌట్ దిస్ అభిజిత్ అండ్ ఆల్ దిస్ సిజేపీ. సో సిజేపీ అభిజిత్ అనే అతను చెప్పాను సపరేటిస్ట్ అండ్ ఆప్లో కూడా ఇతను చాలా కాలం ఉన్నాడు. సో నేను మీతో అన్నాను ఇతను ఎప్పుడు వచ్చాడు, సిజే చేసిన వ్యాఖ్యల ద్వారా వచ్చాడు. సిజే సో అంటే ఏంటంటే కోర్టుని ధిక్కరిస్తూ సిజే చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నేను ఇందాక అన్నాను ఉద్యమాలు ఎప్పుడు వస్తాయంటే ప్రభుత్వము సంస్థలు నమ్మకం పోతేనని. కేజ్రీవాల్ ఆర్ విపక్షాలు, కేజ్రీవాల్ ముఖ్యంగా ఇటీవల జ్యుడిషియరీని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నాకు తన కేసులో ఎవరైతే వాదిస్తున్నారో ఆ జడ్జి ఆర్ఎస్ఎస్ ఆవిడ, నేను ఒప్పుకోను, ఆవిడ ఇంటెగ్రిటీ లేదు, అది పలానా డిమ్కాన్ అని చెప్పంటూ కేజ్రీవాల్ ప్రశ్నించాడు. సో ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉంది యాక్చువల్గా, అసలు జడ్జి మారాలా లేదా అని చెప్పి. ఆవిడ డెఫమేషన్ కేసు వేశారు కేజ్రీవాల్ మీద. సో జ్యుడిషియరీని ప్రశ్నించే పని ఒకటి చేశాడు కేజ్రీవాల్. తరువాత ఇటీవల మనం తరచూ వింటున్నమాట ఓట్ చోరీ. ఎలక్షన్ కమిషన్ మామూలుగా ఏమంటాం, మన దేశంలో మార్పు రావాలంటే ఎన్నికలు జరగాలి, ఎన్నికలే తీర్పునిస్తాయని అంటారు. సో ఇప్పుడు ఎన్నికల తీర్పుని కూడా ఒక బీజేపీ ఆర్ ఎనీవన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే ఒక నెరేటివ్ తీసుకెళ్తున్నారు. సో అది కాంప్రమైజ్డ్. సరే ఎన్నికల్లో ఇలా ఏమైనా అయితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు కదా అంటారు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఆధారాలు చూసి ఏవైతే తీర్పులు ఇవ్వాలో అవే ఇస్తుంది. సో ఒక పక్కన కోర్టు అమ్ముడిపోయింది, ఇంకో పక్కన ఎలక్షన్ కమిషన్ అమ్ముడిపోయింది, బీజేపీ ఎలాగో అమ్ముడిపోయింది. సో ఇలాంటి నెరేటివ్ని ఇప్పుడు ఇంకా యాంప్లిఫై చేస్తున్నారు. అంటే ఇది కొత్తగా రాలేదు, ఆల్రెడీ దీని బేస్ ఎప్పుడో పడింది, పునాది పడింది ఆల్రెడీ.
సో ఆ పునాది మీద వీళ్ళు ఇప్పుడు నిర్మించుకుంటూ వస్తున్నారు. నేను మీకు ఇందాక చెప్పాను, కేజ్రీవాల్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ బ్యాక్ చేసింది తన NGOsని, ఇవన్నీ చెప్పాను. మీకు ఇంకొక ఉదాహరణ, ఇది కూడా మీరు నెట్లో వెతకచ్చు. బీహార్ ఎన్నికలప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు, ఏమని ఇది వెళ్ళకూడదు, ఇది SIR ఆపాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. తెలంగాణ కూడా ఆపుతున్నారు, ఇక్కడదే ఆపుతున్నారు ఇప్పుడు. ఓకే, ఇది వే బ్యాక్ మీరు 2012 25 చెప్తున్నారు, మొన్న జరిగిన SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకే, సో ఆ SIR ఆపాలని వెళ్ళింది ADR అనే సంస్థ. ఆ ADR అనే సంస్థ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై సోరోస్ అగైన్. అండ్ దీని మీద తప్పుడు నివేదికలు అన్ని ఇచ్చింది, ఓటర్లు తొలగించేది అదే అంతా CSDS అనే ఒక సంస్థ చేసింది. ఆ సంజీవ్ కుమార్ అనే అతను కొంచెం ఫేక్ డేటా ఇచ్చాడు, కోర్టుకు వెళ్తే అతన్ని తప్పుపట్టారు. మళ్ళీ ఆ CSDS ఇస్ ఆల్సో బ్యాక్డ్ బై ఫోర్డ్ ఫౌండేషన్, విచ్ ఆ ఫోర్డ్ ఫౌండేషన్ లో సోరోస్ అనే వ్యక్తి భాగస్వామి. ఇది ఫోర్డ్ ఫౌండేషన్ CIA టూల్ రెజ్యూమ్ చేంజ్. సో అంటే ఈ CJP ఇప్పుడు రాలేదండి, అంటే వీళ్ళు దీనికి ముందుగానే ఎప్పటి నుంచో వీళ్ళు గేమ్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు. సంస్థల మీద ఒక వ్యతిరేకత రావడానికి, నమ్మకం పోయేలా చేయడానికి. సో ఇప్పుడు వాళ్ళు తెచ్చారు. ఎప్పుడు తెచ్చారు? అది కూడా పశ్చిమ బెంగాల్లో BJP వచ్చిందని తెలిసిన తర్వాత. పశ్చిమ బెంగాల్లో వచ్చిన తర్వాతనే ఎందుకు అంటే నేను మీకు ఐ థింక్ ఇక్కడ 2-3 సార్లు చెప్పాను, బెంగాల్ గేట్వే డెమోగ్రఫీ చేంజ్కి. సో ఇప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా అంటే ఈ సివిలైజేషన్ అంతం చేయాలి అంటే కంట్రోల్ పోతుంది కాబట్టి, సో ఇప్పుడు ఇంకే వేరే సైడ్ నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తారు మీరు అంటున్నారు. సో ఓకే, అంటే రాజకీయాల్లో వ్యూహాలు ఎలా ఉంటాయంటే, సో ఇప్పుడు లైక్ యూనో గివింగ్ ద టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ అన్నట్టు, ఇప్పుడు BJP ఏదైతే చేసిందో ఇప్పుడు అదే చేస్తున్నారు. మొన్నటి వరకు ఇప్పుడు అక్కడ బెంగాల్ 15 yearsగా పాలించింది కదా. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయడానికి BJP ఎప్పటి నుంచో బీజం వేసి మెల్లిమెల్లిగా మొత్తానికి ఇప్పుడు అక్కడ క్లీన్ స్వీప్ చేసి అక్కడ మొత్తానికి ఇప్పుడు అక్కడ నాటుకుంది. సో అక్కడ రెజ్యూమ్ చేంజ్ అవ్వడానికి 15 years పట్టింది. రెజ్యూమ్ చేంజ్ అవ్వడానికి, అధికారం ఎన్నికల ద్వారా మారడానికి చిన్న వ్యత్యాసం ఉందండి. మనం రెజ్యూమ్ చేంజ్ అని ఎప్పుడు అంటామంటే, బంగ్లాదేశ్లో రెజ్యూమ్ చేంజ్ అయింది, నేపాల్లో రెజ్యూమ్ చేంజ్ అయింది, యుక్రెయిన్లో రెజ్యూమ్ చేంజ్ అయింది. అక్కడ ఏంటి, ప్రజాస్వామ్యబద్ధంగా మారలేదు. ఇప్పుడు నిజానికి అక్కడ BNP ప్రభుత్వం ఉంది అని అంటారు, ఆవామి ఉద్యమ పరంగా మారినట్టు. ఎస్, ఆ ఇంజనీర్డ్ ఉద్యమం. ఇప్పుడు మన దగ్గర ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరిగాయి, అప్పుడు అధికార మార్పిడి జరిగింది. అంటే ఇది ఫెయిల్ అయినప్పుడే అది కదా అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. తెలంగాణ సపరేట్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు కూడా మాకు ఇది వద్దు అని చెప్పేసి ఎప్పుడో స్టార్ట్ అయిన దాన్ని మెల్లిగా దానికి మళ్ళీ బలం చేకూరుస్తూ మెల్లిగా లైక్ ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మొత్తానికి సపరేట్ తెలంగాణ తెచ్చుకున్నారు. సో దాన్ని రెజ్యూమ్ చేంజ్ అనొచ్చా? తెలంగాణది రెజ్యూమ్ చేంజ్ అనలేం. పీపుల్ అంటే ఇది వెరీ కాంట్రవర్షియల్ అండి. సో నేను ముందు మీకు చెప్పినట్టుగానే స్టేట్ వైల్ రిఫ్రెయిన్. బట్ సిన్స్ యూ వాచ్ వాట్ ఈస్ రెజ్యూమ్ చేంజ్, నేను మీకు క్లియర్గా చెప్తాను ప్లీజ్. ఎందుకంటే ఇది తెలియాలి. ఎందుకంటే మనం కొన్ని వాడే టర్మినాలజీస్ తోని కూడా మనకి చాలా తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు బెంగాల్లో నేను అధికార మార్పిడి అన్నా, కానీ బంగ్లాదేశ్ రెజ్యూమ్ చేంజ్ అన్నా. రెండింటికి మధ్య తేడా ఏంటి? ముందర మనం బెంగాల్ చెప్దాం. బెంగాల్లో BJP ఖచ్చితంగా వ్యూహాలు పన్నింది. రాజకీయ పార్టీ అన్నాక వాళ్ళు ఎదుటి వాళ్ళ మైనస్లు తెలుసుకునే వెళ్ళాలి. సో వాళ్ళు అలాగే వెళ్ళారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచారు. రెజ్యూమ్ చేంజ్ అవ్వాలి, అక్కడ అధికారం మార్పిడి జరిగింది. రెజ్యూమ్ చేంజ్ అని ఎప్పుడు అంటారు అంటే, బంగ్లాదేశ్లో షేక్ హసీనా వచ్చేసారు. షేక్ హసీనాది రెజ్యూమ్ చేంజ్. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కూడా అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కూడా రెజ్యూమ్ చేంజ్. నేపాల్లో చేసింది రెజ్యూమ్ చేంజ్. దాని తర్వాత యుక్రెయిన్లో జెలెన్స్కీ వచ్చింది, రెజ్యూమ్ చేంజ్. నేపాల్లో జరిగింది రెజ్యూమ్ చేంజ్. ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీకు చెప్పబోతుంది ఏంటంటే, కాక్రోచ్ పార్టీది కూడా నేపాల్లో, దాని తర్వాత బంగ్లాదేశ్లో ఏవైతే చేశారో ఇప్పుడు అవే చేస్తున్నారు ఇక్కడ. సో నేను మీకు అన్నాను దీనికి బీజాలు పడుతూ ఎప్పుడోనే పడ్డాయని. సో బంగ్లాదేశ్ మీరు అడిగారు కాబట్టి నేను ఉదాహరణ చెప్తానన్నాను కాబట్టి, నేను బంగ్లాదేశ్లో యాక్చువల్లీ రెజ్యూమ్ చేంజ్ ఎలా జరిగిందో చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందో మన ప్రేక్షకులకు అర్థమవుతుంది. బంగ్లాదేశ్లో ఆల్ ఆఫ్ సడన్ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోలేదు. US ఎంబసీ ఎక్కడ ఉన్నా సరే, ఈవెన్ ఇక్కడ కూడా కాన్సులేట్ ఉంది భాగ్యనగరంలో, ఎంబసీ కానివ్వండి, కాన్సులేట్స్ కానివ్వండి, అవి నార్మల్ ప్లేసెస్ కాదు. అవి ఏంటి అంటే రెజ్యూమ్ చేంజ్ కానివ్వండి, US ప్రభావాన్ని పెంచుకోవడానికి అవి వాడుకునే టూల్స్ అవి ఎంబసీ, కాన్సులేట్స్. బంగ్లాదేశ్లో RJ రేడియో జాకీలు వాళ్ళని
సెమినార్లకు అని పిలిచారు. యుఎస్ స్టూడెంట్స్ని సెమినార్లకు అని పిలిచారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వ్యూయర్షిప్ ఉన్న వాళ్ళని సెమినార్లకు పిలిచారు. ఎందుకు? వాళ్ళని ఇంజనీర్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. యుఎస్లో ఉన్న వాళ్ళ దానికి వాళ్ళకి చాలా డబ్బులు కూడా ఉంటాయా? 100%. నాకు ఎప్పుడు రాలేదండి, నేను ఒకప్పుడు అర్జున్ అని ఎవడు పిలవలేదు అలాగా. నో కామెంట్స్. అంటే వాళ్ళు ఒకటి ఇక్కడిది కూడా చెప్తాను నేను, మీరు ఇక్కడ కూడా చెప్పాలి. ఐ థింక్ మీరు ఇప్పుడు తొందరగా వచ్చేసారు బయటకి. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళమని చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇంకెక్కువ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఇంకెక్కువ డబ్బులు ముడతాయి నాకు. నో కామెంట్స్, బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ప్లీజ్ డోంట్. స్వార్థం. ఓకే, నో కామెంట్స్ అగైన్. యా, సో అంటే వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్లో ఏం చేశారంటే ఆర్జేల్ అని పిలిచారు. ఎందుకు? దే ఆర్ పబ్లిక్ ఫిగర్. ఆ పబ్లిక్ ఫిగర్ అంటే వాళ్ళు మాట్లాడే జనాల్లోకి వెళ్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, క్రౌడ్ పుల్ చేయగలరు. కరెక్ట్. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలిచారు. ఎందుకు? వాళ్ళకి వ్యూయర్షిప్ ఉంది, అంటే వాళ్ళు మాట్లాడేది జనాల్లోకి వెళ్తుంది, వింటారు. ఆర్జేల్ అనే వాళ్ళ దేశంలో ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, కానీ యూట్యూబ్ అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది. సో అంటే ఏంటి? వేరే దేశంలో వాళ్ళని కూడా బంగ్లాదేశ్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో వీళ్ళు నరేటివ్ డిజిటల్లీ పుష్ చేయడం మొదలు పెట్టారు. సో దే వాంటెడ్ సంథింగ్ టు హ్యాపెన్ ఆన్ ద గ్రౌండ్. ఎవరు చేయగలరు? అది మాస్ మూమెంట్ రావాలి. హూ బెటర్ దెన్ జెన్జీ వచ్చారు. అంటే క్రోనాలజికల్ అక్కడ ఎలా చేస్తారో చూడండి. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్లో ఎన్నికలు అయ్యే ముందర యుఎస్ ప్రభుత్వం ఓపెన్ గా, ఇది కూడా స్టేట్మెంట్ ఉంది, వి విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎలక్షన్ రిజల్ట్ అని. ఎక్కడండి? బంగ్లాదేశ్లో 23-24 జరిగింది. వాళ్ళు అన్నారు వి విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎలక్షన్ రిజల్ట్ అని. షేక్ హసీనా ఎలక్షన్ రెజిమ్ చేంజ్ చేయడం ప్రయత్నాలు చేస్తున్నారు. సో మన దగ్గర ఇవన్నీ ఏంటంటే వేరు ఉంటాయి. ఇఫ్ నానా ఖాళీగా కూర్చున్న వాడు కనుక కూర్చుని డాట్స్ కనెక్ట్ చేస్తే విల్ గెట్ ఎ క్లియర్ డేంజరస్ పిక్చర్ ఆఫ్ యుఎస్ గేమ్ ప్లాన్. సో అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఆర్జేల ద్వారా దేశంలో వాళ్ళని, యూట్యూబర్స్ ద్వారా దేశంలో వాళ్ళని ఇంటర్నేషనల్లీ వీళ్ళకి కావాలనుకునే నరేటివ్ పుష్ చేయించారు. సో దాన్ని మూవ్మెంట్ కిందనే జెన్సీ ద్వారా తీసుకొచ్చారు. దెన్ రెజిమ్ చేంజ్, డన్ డీల్. తర్వాత అవామీ లీగ్ని బ్యాన్ చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అయ్యాయి అన్నారు, గెలిచారు బిఎన్పి. ఇది రెజిమ్ చేంజ్. ఇలాగే నేపాల్లో కూడా చేశారు. చిన్న డౌట్ ఉందండి, చిన్న డౌట్. సారీ, మీ ఫ్లోని మధ్యలో. నో ఇష్యూస్. ఒక ర్యాండమ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఒక ఆర్జే వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అక్కడ రెజిమ్ చేంజ్ అవ్వగలిగినప్పుడు ఏది లైక్ న్యాయబద్ధంగా ఏవైతే ఎలక్షన్స్ అవ్వాలో అలా కాకుండా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు, దాని నుంచి రెజిమ్ చేంజ్ అవ్వగలిగినప్పుడు ప్రభుత్వంలో ఉండి వాళ్ళకి ఐఎన్పిఆర్ ఉంటుంది, లైక్ ప్రోటోకాల్ ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. లిటరలీ గవర్నమెంట్ నుంచి ఏదైనా టెలికాస్ట్ చేయాలన్నా, పబ్లిక్ ఏదైనా సరే ఒక మెసేజ్ ఇవ్వాలన్నా సరే వాళ్ళ చేతిలో అన్నీ ఉండగా వీళ్ళు ఇది చేయగలిగినప్పుడు వీళ్ళు కూడా చేయగలరు కదా. అంటే జడ్జెస్ అయితే ఉంటారో లైక్ డైరెక్ట్గా పాలిటిక్స్లో దిగి అక్కడ నుంచి ఫైట్ చేయాలంటే ఎంతో డబ్బులు కావాలి, ప్రచారాలు చేయాలి. అండ్ తెలుసు మనకి ఎలక్షన్స్ అనగానే ఎన్నెన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఎన్నెన్ని పథకాలు, ఎన్నెన్ని ఫేక్ ప్రామిసులు చేయాలో అవసరం అవుతాయి. బట్ ఇట్ ది సేమ్ టైం మనకు కావాల్సింది ఒక రాజ్యాంగ మార్పిడి, నాట్ రాజ్యాంగ మార్పిడి, దాన్ని ఏమంటారు, లైక్ గవర్నమెంట్ మారడం అనేది మనకు కావాలి. సో ఆ పద్ధతి కన్నా సరే ఈ పద్ధతి ఇంకా ఈజీగా ఉంది కదా, అండ్ మనకు కావాల్సింది ఇంకా తొందరగా అటెండ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఏమైనా తీసుకుంటారా, లేకపోతే లైక్ నిజంగా ఇది లైక్ ఎవరన్నా మీరు చెప్పినట్టు వెస్టర్న్ మీడియా నడిపించే మూమెంటా, వాళ్ళు గైడ్ చేసే మూమెంటా? సో మీరు ఇప్పుడు అన్నారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని. ఇన్ఫ్లుయెన్స్ అవ్వక్కర్లేదండి అందరూ, బట్ ఏంటంటే ఒక నెరేటివ్ పుష్ అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఏదో అది ఇప్పుడు వాయిస్ ఉంది, ఇప్పుడు ఆర్జేలో ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది జెన్సీది, ఇప్పుడు షేక్ హసీనా ఎందుకు పడిపోయింది అంటే యువతలో ఆవేశం వచ్చింది. యువతలో ఆవేశం వచ్చిందని ఎవరు అనుకుంటారు? విదేశాల్లో ఉన్న వాళ్ళు అంటారు. వాళ్ళు ఎలా అంటారు? ఎందుకంటే వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి కాబట్టి. జనాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కామన్ పీపుల్, న్యూస్ అంతా అవేర్నెస్ లేని వాళ్ళు నిజంగానే ఇలా అయిందని అనుకుంటారు. ఎందుకు? వాళ్ళు రేడియో విన్నారు కాబట్టి. అండ్ ఎవరో ఒక్కళ్ళనే చేయరు కదా, వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు నిజంగా విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది డిపెండ్స్ ఆన్ దర్. మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఐఎన్పిఆర్ వాళ్ళు నడిపేది. అండ్ అవునన్నా కాదన్నా ఒకటి వీఆర్ టాకింగ్ అబౌట్ యుఎస్, వాళ్ళకి ఫండ్స్ తక్కువ లేదు. నేను అందుకే అంటాను, నేను బహిరంగంగానే చెప్తాను, హార్డ్ కోర్ మోదీ సపోర్టర్. నేను అందులో బయాస్డ్ లేను. కానీ నాకు ఈ ప్రభుత్వం మీద ఉన్న అతి పెద్ద మిస్టేక్ నాకు కంప్లైంట్ ఏంటంటే ఐఎన్బి మినిస్ట్రీ కళ్ళు మూసుకుంది, నిద్రపోతున్నారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్. ఎస్, ఇన్ని ఫేక్ నెరేటివ్లు రన్ అవుతుంటే వాళ్ళు దాన్ని బస్ట్ చేయాలని కూడా ఎందుకు అనిపించదు? నాకు అర్థం కాదు.
ప్యానిక్ క్రియేట్ అవుతుంది కదా. మన ఎల్పిజి ప్యానిక్ ఎలా క్రియేట్ అయింది? సోషల్ మీడియా దాని ద్వారా క్రియేట్ అయింది. ఆల్రెడీ క్రియేట్ అయ్యి జనాల్లో భయం వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత పిఐబి ఫ్యాక్ట్ చెక్ నుంచి ఫేక్ న్యూస్ అని వస్తుంది. ఇది ఎంత సోషల్ మీడియా ఎంత వైరల్గా స్ప్రెడ్ అవుతుంది. మీరు అలాంటప్పుడు ఇంకెంత వైరల్ ఉండాలి? మీరు తీరిక 2 రోజుల తర్వాత ట్వీట్ చేస్తే ఏం లాభం? నిజంగా నిజం చెప్పాలంటే ఇంత ముద్దు నిద్రపోతున్న ఐఎన్బి ఉన్నా, ఇంత ఇన్ఎఫిషియంట్ సోషల్ మీడియా ఉన్నా బీజేపీ నడుస్తుందంటే కేవలం మోదీ గారి చరిష్మా. ఆయనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటి గనక లేకపోయినట్టయితే ఎప్పుడో ప్రభుత్వం పడిపోయేది. సీరియస్లీ ఎన్ని నెరేటివ్స్ నడిపారు. కోవిడ్ లాక్డౌన్ నెగిటివ్గా చెప్పారు. చప్పట్లు కొట్టమంటే కొట్టద్దని చెప్పి ఇంకొక వైపు నుంచి వచ్చాయి. లైట్లు తీయమంటే తీయద్దని ఇంకో వైపు నుంచి వచ్చాయి. దీపాలు పెట్టమంటే పెట్టద్దని ఇంకో వైపు నుంచి వచ్చాయి. వ్యాక్సిన్ వేసుకోమంటే వేసుకోవద్దని ఇంకో వైపు నుంచి వచ్చాయి కదా. బట్ స్టిల్ ఇవన్నీ కాదని చెప్పి జనాలు లాక్డౌన్ అంటే ఇంట్లో ఉన్నారు. ఈవెన్ డిమానిటైజేషన్ మోదీ గారు వచ్చి 2 ఏళ్లకే డిమానిటైజేషన్ చేసినప్పుడు కూడా కష్టం అవుతుంది దయచేసి అనుభవించండి అంటే కష్టపడ్డారు. కానీ అఫ్కోర్స్ కొంచెం నష్టం కూడా జరిగింది, చాయిస్ కూడా లేదు. ఎస్, బట్ జనాలకు వ్యతిరేకత రాలేదు. దాని తర్వాత జరిగిన ఎన్నికలంతా బీజేపీని గెలిపిస్తొచ్చారు. సో అంటే కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే సింపుల్గా ఇష్టం ఉండని ఇష్టం లేకపోని బీజేపీ అంటే ఏమన్నా ఉండని, కానీ మోదీ అనే ఒక వ్యక్తి దేశాన్ని పణంగా పెట్టి ఏ పని చేయడనే నమ్మకం ఉంది. సో దాన్ని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. కేజ్రీవాల్ అందులో పానే, మమతా బెనర్జీ అందులో పానే. మమతా బెనర్జీ ఉన్నంత కాలం రోహింగ్యాలు బంగ్లాదేశీలు వాళ్ళని వీడనంతా తెస్తూ వచ్చారు. సో ఇప్పుడు అది లాక్ అయింది. సో కేజ్రీవాల్ ఇప్పుడు ఇన్స్టిగేట్ చేస్తున్నాడు జెన్జీ అని చెప్పి. సో మీకు బంగ్లాదేశ్ అంతా ఉదాహరణ చెప్పాను ఎలాగా చేశారని. నేపాల్లో కూడా ఇలాగే చేశారు. ఇన్ఫాక్ట్ నేపాల్లో ఉదాహరణ అతను ఎవరు డీజేనా సంవన్ ర్యాపర్ బాలెన్ షా ర్యాపర్ ఇంకా డిస్కార్డ్ అని చెప్పి ఒక గేమింగ్ యాప్ ఉంది, అది వాడారు రెజ్యూమ్ చేంజ్. కెన్ యూ బిలీవ్ దట్? అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ తోని సెమినార్లు ఆర్ కాన్ఫరెన్సెస్, యూట్యూబ్ వాళ్ళని పిలవడమే కాకుండా డిస్కార్డ్ లో గేమింగ్ యాప్ లో కాన్వర్సేషన్స్ అయ్యాయి ఎప్పుడు ఎక్కడ కలవాలని. సో అంటే యూఎస్ హెస్ టు సో మెనీ టూల్స్. ఎంతవరకు మనం చేయగలం? సో యుఎస్ ఇప్పుడు భారతదేశంలో కూడా మొదలయ్యాయి. నెట్లో కొట్టచ్చు ఆర్జే సాయిమా యుఎస్ ఎంబసీ అని. షీఈ్ కశ్మీర్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, హార్డ్ కోర్ యాంటీ నేషనల్, నెంబర్ 1 యాంటీ నేషనల్. విషం కక్కుతుంది భారత్ అన్న హిందువులన్న. పాముకి మనం పీక పట్టుకుని మొత్తం విషం బయటకు వచ్చేసి దాన్ని వదిలేయచ్చాము, ఎందుకంటే విషం లేదని. పాము కన్నా బాడీ నుంచి విషం ఆగిపోతుందేమో కానీ ఈమెకి విషం ఆగదు. ఆర్జే సాయిమా. ఎస్, అంత క్రూయల్ యాంటీ నేషనల్ ఆమె. ఆర్జే సాయిమా యుఎస్ ఎంబసీ అని కొట్టండి, ఆమెతో ఒక కాన్ఫరెన్స్ చేశారు కిందటేడాది. దేశ్ భక్త్ అని ఒక అతను ఉన్నాడు. అండ్ వీళ్ళు ఎలాగ పని చేస్తున్నారో కూడా నేను మీకు ఉదాహరణ చెప్తా. నేను ఏదో ర్యాండమ్గా అనేయట్లేదు, ఐ లింక్ ఇట్. దేశ్ భక్త్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అతని పేరు ఆకాష్ బెనర్జీనో అభిషేక్ బెనర్జీ. ఆకాష్ బెనర్జీనో అభిషేక్ బెనర్జీనో. ఇతనితోని కూడా ఒక ఎంబసీ యుఎస్ వాళ్ళు ఒక సెమినార్ చేశారు. ఇతనితో కూడా యుఎస్ ఎంబసీ వాళ్ళు ఒక సెమినార్ చేశారు. తర్వాత ఇక్కడ యుఎస్ కాన్సులేట్ హెడ్ అంటామో ఎవరంటామో వాళ్ళు వెళ్ళి ఓవైసీని కలిశారు. వీళ్ళందరూ ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పనిచేశారు అంటే, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అందరికీ తెలిసిందే మనం షేక్ హసీనాకి శరణిచ్చాం. మనకు తెలిసిందే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి కారణం ఎవరు? యుఎస్. సో మనం షేక్ హసీనాకి శరణిచ్చాం. ఇక్కడ ఈ ఎంబసీ ఎవరెవరిని కలిసిందని చెప్పాను? ఓవైసీని, ఆర్జే సాయిమాని, అభిషేక్ బెనర్జీ ఆర్ ఆకాష్ బెనర్జీ, దేశ్ భక్త్ అతని ఛానల్ పేరు. వీళ్ళందరూ కూడా మోదీ గారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు ప్రభుత్వాన్ని. ఎందుకు షేక్ హసీనా ఇక్కడ ఉందా? ఎందుకు షేక్ హసీనా ఇక్కడ ఉంది? ఎందుకు మీరు షేక్ హసీనాకి శరణిచ్చారని. ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో రోహింగ్యాలను పంపుతామంటే వీళ్ళు అనే నెరేటివ్ ఏంటంటే మీరు షేక్ హసీనాను ఉంచుతారు కానీ బంగ్లాదేశ్లోనే రోహింగ్యాలని మాత్రం ఉంచరా అని. ఎంత ఒక మనిషిని మనం అఫీషియల్గా తెచ్చి పెట్టుకోవడానికి అక్రమంగా వచ్చి డెమోగ్రఫీ చేంజ్ చేసేసి ఎన్నికల రిజల్ట్నే తారుమారు చేస్తున్న వాళ్ళకి గొడవలు అవుతుంటే ఫుట్ సోల్జర్స్గా ఉన్న వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది. బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెరేటివ్. ఈరోజు చూసుకుంటే ప్యాలెస్తీన్ గురించి బంగ్లాదేశ్ల గురించి ఇన్ఫ్లుయెన్సెస్ మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు. ప్రకాష్ రాజ్ ఏనాడన్నా కాశ్మీరీ పని ఇట్లా జనసైడ్ గురించి మాట్లాడా? సరే పోనీ అది ఎప్పటిదో ఎవరికి తెలుసు, తెలీదు అందరికీ, ఐ విల్ యాక్సెప్ట్. ఏముంది ఇంకా వాళ్ళది అయిపోయింది, ఏం చేస్తాం, దురదృష్టం. కిందటేడాదే కదండి జరిగింది బంగ్లాదేశ్లో హిందువులది.
అందరికీ తెలుసు అది. దాని గురించి ఎప్పుడన్నా నోరెత్తాడు ఆ ప్రకాష్ రాజ్? ప్యాలెస్తీన్ గురించి మాట్లాడతాడు. ఈ ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తికి నువ్వు ఇక్కడ హిందువులు డబ్బు పెడితే సినిమా మళ్ళీ ఈ సినిమాల్లో మళ్ళీ హిందూ రోల్స్ వేస్తాడు. సిగ్గులేదు మనిషికి, అసలు సిగ్గుండక్కర్లేదు. నువ్వు ఒక స్టాండ్ తీసుకున్నావు, మంచో చెడు సినిమాలో కూడా నువ్వు ఆ స్టాండే చెప్పొచ్చు కదా. డబ్బు కోసమేమో నువ్వు హిందూ సాధువు రోల్స్ వేస్తావా? డబ్బు కోసమేమో సినిమాలో దేవుడికి దండం పెట్టుకున్నట్టు చేస్తావా? బయటకు వచ్చేసరికి మోదీ గారు జెండాకి దండం పెడితే రామ మందిర్లో నాకు ముస్లిం జనసైడ్ కనబడుతుంది మన దేశంలో అంటావా? సో హిపోక్రసీ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేశాడు? మీకు ఇందాక చెప్పాను, జ్యుడిషియరీని ప్రశ్నించాడు. తర్వాత సోరోస్ ఇంకొంతమంది మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ఇవి ఏవి పని చేయటం లేదు. చేయకపోవడంతో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీతో ఏమని చెప్పి చేస్తున్నారు? వ్యవస్థలు అన్నీ నాశనం అయిపోయి భ్రష్టు పట్టేసాయి, ఒక ఉద్యమం చేయాలి. ఇప్పుడు ఇది క్యాజువల్గా 11 మిలియన్ ఫాలోవర్స్ ఎంత అన్నారు? 11 8 ఎంత అన్నారు? 11. అరే 11 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే నిజంగా ఎంత ఉండాలని అంటారు. బట్ ఓపిక్గా వీళ్ళ 11 మిలియన్ ఫాలోవర్స్ చూసినట్టయితే యూ విల్ ఫైండ్ టర్కిష్ పీపుల్, యూ విల్ ఫైండ్ బంగ్లాదేశీస్, యూ విల్ ఫైండ్ పాకిస్తానీస్. ఇది ఎవరికి పట్టదు కదా, ఎవరికి ఇది అవసరం లేదు. సో దట్స్ హౌ నరేటివ్ ఇస్ పెడిల్డ్. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా రేపు పొద్దున ఇంకో ఉద్యమం జరిగే అవకాశం ఉంది అని మీరు అనుకుంటే, సరే ఈ 11 మిలియన్ అనుకుందాం, లెట్ మీ జస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ఓకే 13.6 బిలియన్ ఉన్నారు. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇందులో చాలా వరకు టర్కిష్ అకౌంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అన్నారు, అక్కడ నుంచి ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సరే ఇందులో 13లో సగం చేద్దామండి, 6.5 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 6.5. అందులో ఇంకా సగం చేద్దాం, 3 మిలియన్ అనుకుందాం. మిగతా అవన్నీ కూడా బాట్స్ అండ్ టర్కిష్ అకౌంట్స్ అనుకుందాం, లైక్ ఇంకా వేరే దగ్గర నుంచి ఇంకా అనుకుందాం. సో 3 మిలియన్ ఉన్నాను అనుకుందాం. ఆ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? సో మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకొని దానికి ఒక 13 మిలియన్ మంది వచ్చి సబ్స్క్రైబ్ అయితే అందులో చాలా వరకు బయట నుంచి వచ్చిన వాళ్ళ అకౌంట్స్ ఉంటే అందులో సగానికి సగం ఫిల్టర్ చేసేసి లాస్ట్కి 1 మిలియనే ఉన్నారనుకుందాం యాక్టివ్గా. మనకేంటి, లైక్ వై టు వరీ అబౌట్ దెమ్? ఎగ్జాక్ట్లీ, బాగా అడిగారు. సో నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఫార్మర్స్ ప్రొటెస్ట్, సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగింది. నిజానికి మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రం వాళ్ళు దాన్ని వ్యతిరేకించలేదు. నిజానికి వ్యతిరేకించిన దానిలో పంజాబ్లోని మిడిల్ మెన్, పంజాబ్లో రైతులు వ్యతిరేకించలేదు, పంజాబ్లోని మిడిల్ మెన్ వ్యతిరేకించారు. వాళ్ళు ఒక్కళ్ళు వ్యతిరేకించడంతో ఏమన్నారు? దేశం మొత్తం ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు. మనం ఇప్పుడు ఏమంటాం? ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనే కదా మనం అంటాం. దేశంలోని ఒక రాష్ట్రంలోని మిడిల్ మెన్ చేయడం వల్ల ఆ నెరేటివ్ ఇప్పుడు ఎలా వెళ్ళింది ప్రపంచం మొత్తం? ఫార్మర్స్ ప్రొటెస్ట్ లాగానే వెళ్ళింది. దాని గురించి మళ్ళీ విదేశాలలో కూడా మాట్లాడారు, ట్రూడో కూడా మాట్లాడాడు కదా. సో ఎంత మంది ఉన్నారనేది మ్యాటర్ కాదు అక్కడ. ఈవెన్ ఇప్పుడు షేక్ హసీనా దాంట్లో కూడా నిజానికి జనాలు ఎన్నికల్లో ఓటేసి షేక్ హసీనానే కదండి గెలిపించారు. బట్ స్టిల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చారు బయటికి, దట్ లెట్ టు డేంజరస్ ప్రొటెస్ట్. సో ఇప్పుడు కూడా మన దేశంలో అలాంటి ప్రొటెస్టులు చేయించాలనేదే వీళ్ళ ఆలోచన. అండ్ ఇందులో ఏమి చాలా విపక్షంలో ఉన్న అన్ని పార్టీస్ ఉన్నాయి. ఓకే, మన ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీస్ కూడా ఉన్నాయి, దాంట్లో ఏమీ పెద్ద సందేహం లేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో కాక్రోచ్ జనతా పార్టీ కదా, అంటే దేశంలో మోదీ ప్రభుత్వం ఉండకూడదు, ఇలాంటి వైలెంట్ ఉద్యమం రావాలి. మీ శత్రువు నాకు శత్రువు అన్నట్టు ఆబ్వియస్లీ, ఎందుకంటే దే ఆల్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ డీప్ స్టేట్. See, at the end of the day వీళ్ళందరూ కూడా డీప్ స్టేట్ టూల్స్. వీళ్ళని డీప్ స్టేట్ ఎందుకంటారండి? లైక్ ఎందుకంటే వీళ్ళని ఎవరు రన్ చేస్తారో ఎవరికి తెలియదు. డీప్ స్టేట్, ఎస్, ఆ టర్మినాలజీ ఎందుకు వచ్చింది? అది కామన్ గా వాడతారు. ఎందుకు డీప్ స్టేట్ అంటారు అంటే బేసికల్ గా ఇప్పుడు మన దేశ రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు. వీళ్ళని ఇప్పుడు మన దేశంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ప్రధాని తీసుకోవాలి. ఇజ్రాయెల్ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? నెతన్యాహు తీసుకోవాలి. బంగ్లాదేశ్ లో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అక్కడ, ప్రైమ్ మినిస్టర్ తీసుకోవాలి. కానీ యుఎస్ లో ప్రెసిడెంట్ డెసిషన్స్ తీసుకో, అది వాళ్ళ ప్రాక్సీ తెలుసు. ఇజ్రాయెల్ కూడా అంతే, ఇంకా చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి. అవును, డిఫరెంట్. ఇక్కడ యుఎస్ వచ్చేసి ఇట్ ఈస్ రన్ బై అ గ్రూప్ ఆఫ్ ఎలిట్స్. సో అది ఎవరు అనేది కూడా ఎవరు కరెక్ట్ చెప్పలేరు. లాబీస్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, లైక్ బ్లాక్ గార్డ్ అంటారు, వ్యాన్ గార్డ్ అంటారు, రాక్ చైల్డ్ అంటారు, రాక్ ఫెల్లర్, ఇల్లుమినాటి అంటారు, ఎస్, జేపీ మోర్గన్,
వేరే వేరే ఎక్సెట్రా High table. ఫార్మా లాబీ, హై టేబుల్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఫార్మా లాబీ, ఇక ఇలా ఉంటాయి లాబీస్. ఇలా సెక్షన్ ఆఫ్ పీపుల్ / ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా దిశానిర్దేశాలు పంపిస్తారు. లైక్ ప్రపంచ నిర్దేశం చేసేది వీళ్ళు. ఇన్ఫాక్ట్ యుఎస్ లో కూడా ఇప్పుడు మీరు నిజంగానే ఇదంతా ట్రంప్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? నో, ట్రంప్ కాదు డెసిషన్స్ తీసుకున్నారు, ట్రంప్ ఫేస్ అంతే. ట్రంప్ ఫేస్ అక్కడ వాళ్ళు ఏం చెప్తే ట్రంప్ అది చేయాలి అంతే. సో సింపుల్ అండి. ట్రంప్ ఈస్ బ్యాక్డ్ బై అగ్రికల్చర్ లాబీ ఎలక్షన్స్ అప్పుడు. సో వాళ్ళకి ఏంటి డీల్, నువ్వు నాకు యుఎస్ మార్కెట్ ఇవ్వాలని అన్నారు, భారత్ మార్కెట్ కావాలి, మాకు ఓపెన్ అప్ అవ్వాలన్నారు 1.4 బిలియన్ పీపుల్ కాబట్టి. అందుకే ట్రంప్ వచ్చిన వెంటనే హార్వర్డ్ లాంటి చేత మీ మార్కెట్ ఓపెన్ చేయించాడు అన్నాడు. ఎందుకంటే డబ్బు తీసుకున్నాడు, ఎన్నికల్లో గెలిచాడు, తర్వాత రిటర్న్ ఇవ్వాలి కదా, లేకపోతే ఒత్తిడి పడేది తన మీదేగా. సో ఇది డీప్ స్టేట్ అంటే, దే విల్ డిసైడ్. ఒకవేళ మనం నిలువరిస్తే ఇలాంటి యుఎస్ లో ఫస్ట్ టర్మ్ లో ట్రంపే ఇంకా వేరే స్టేట్స్ లో యుఎస్ లేదు. డీప్ స్టేట్ ఎలాగైతే ఉందో మనకి డీప్ థింకింగ్ తో మనం ప్యాటర్న్ అంతా అర్థం చేసుకుని ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మనం చాలా ఇంటెలిజెంట్ అని వాళ్ళ దగ్గర అంత మేధా సంపద ఉన్నప్పుడు మన దగ్గర కూడా అంతే మేధా సంపద ఉంది. సో ఇది ఎక్కడో ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకుని మన ఇంటెలిజెన్స్ ఏం తక్కువ కాదు. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న నిర్ణయం అని చెప్పేసి అని మనకు అర్థం చేసుకొని దాన్ని మనం నిలువరించడానికి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే మన పైన ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? చాలా ఒత్తిడి ఉంటుంది. మోదీ గారు మన మీద టారిఫ్ పెంచిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, గుర్తుందా? నా మీద చాలా నష్టం జరగచ్చు వ్యక్తిగతంగా కూడా మన దేశానికి, కానీ నేను వాటన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నారు. అది అప్పుడు చాలా మంది కొంచెం అవహేళన కూడా చేశారు. నాకు తెలిసి ఇది ఎంత డేంజరస్ మూవ్, బట్ స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ విత్ మై కంట్రీ అండ్ ఫార్మర్స్ అని అన్నారు. సో దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కెనడీ ఎలా పోయాడండి వాళ్ళ కెనడీ. సో దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో ఇప్పుడు డీప్ స్టేట్ మనం ఓడించలేమన్నారు, వీ కాంట్. బట్ అందులో జాబ్స్ ఏమైనా ఉంటాయి, ఇఫ్ దే ఫైండ్ యూ కేపబుల్ దే విల్ రిక్రూట్ somehow. దానికి నేను కూడా ఒక ఆర్జే సైమా లాగా ఏమన్నా గట్టిగా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే దే మే ఫైండ్ మీ కదా. ఎగ్జాక్ట్లీ, స్కోప్ ఉంది, ఖచ్చితంగా ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మనం చాలా డెసిషన్స్ వాళ్ళకి ఇష్టం లేనివే తీసుకున్నాం, కొన్ని మనం సక్సెస్ అవ్వగలిగాం. ఇప్పుడు లైక్స్, ఇప్పుడు ఒకటి ఫామ్ లాస్ మనం ఫెయిల్ అయిపోయాం. ఫామ్ లాస్ ద్వారా ఫెయిల్ అయ్యామంటే ఇప్పుడు వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ చేయించాలనుకున్నారు. సో మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ఐదర్ ఒకవేళ కనుక ఆ రోజు ఒక్క బుల్లెట్ తగిలిన్నా అక్కడున్న ప్రొటెస్టర్స్కి ఈ రోజు బంగ్లాదేశ్ లాగే రెజ్యూమ్ చేంజ్ అయ్యి ఉండేది. సో వీ డిడ్ నాట్ షాట్ ఎనీ సింగిల్ బుల్లెట్. సో దానివల్ల ఏమైంది, వెయిట్ చేశారు, వాళ్ళు తగ్గట్లే వీళ్ళు తగ్గట్లే, మోదీ గారే తగ్గారు. ఫామ్లో వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. సిఏ అప్పుడు ప్రొటెస్టులు జరిగాయి, సో అప్పుడు పాజ్లో పెట్టారు సిఏఏ. తర్వాత ప్రతి ఎన్నికలప్పుడు, ఈ ఎన్నికలప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదండి. మనకి యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ట్రంపే బహిరంగంగా అన్నాడు, యుఎస్ సైడ్ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కొన్ని మిలియన్స్ పెట్టింది ఇండియాలో అని. విచ్ మీన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా నడుస్తుందో చూడండి. నేను అన్నాను కదా, ద ఓన్లీ రీజన్ వాళ్ళు పనిచేయకపోవడానికి రీజన్ సినిమాటిక్లో ఉండొచ్చు, కానీ మోదీ ఆ 2 words, ఆ 1 person ఒక్కళ్ళే వీళ్ళ ఆటలు ఏవి సాగనివ్వట్లేదు. అది నిజంగా ఆయన వెనక మిషనరీ వల్ల లేకపోతే ఏమో తెలియదు. సంహౌ ఎక్కడైనా సరే 10 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఒక వ్యతిరేకత రావడం సహజం. సో బట్ 12 ఏళ్ళైన తర్వాత కూడా స్టిల్ హిజ్ అప్రూవల్ రేట్స్ ఆర్ టాప్ నోచ్. ఈ రోజుకి ఆయనకు మనకి UPA 1 అయ్యేసరికి UPA 2 ఆల్టర్నేటివ్ వచ్చేస్తుందని అన్నారు జనాలు. బై 10-11 కల్లా వస్తుందని అన్నారు. Now still at 2026, 12 years after becoming PM, there is still so much of acceptance for Modi గారు. In fact, మోదీ గారి తర్వాత ఎవరంటే మళ్ళీ బీజేపీ నుంచే వెతుకుతారు మెజారిటీ. ఇదంతా నార్త్ లో కదండి, సౌత్ లో కాదు కదా. మరి అంటే లైక్ బీజేపీకి ఎక్కువ మంది ఎంపీస్ నిజానికి కాంగ్రెస్ కంటే ఎక్కువ సౌత్ నుంచే ఉన్నారు. కర్ణాటకలో చాలా మంది అంటే ఏమంటారంటే బీజేపీకి ఎమ్మెల్యేస్ లేరని అంటారు. 4 నుంచి అత్యధికంగా ఎంపీస్ గెలుస్తూ వచ్చింది కర్ణాటకలో బీజేపీకి, కర్ణాటకలో. అండ్ ఇక్కడ కూడా నిజానికి ఆన్ పార్ విత్ కాంగ్రెస్ కదా. 17 సీట్స్ ఇక్కడ ఎంపీవి, 8 సీట్స్ గెలిచింది బీజేపీ. ఎన్నికలప్పుడు 7 సీట్లే గెలిచిన బీజేపీ, ఎంపీకి వచ్చేసరికి 8 సీట్లు ఎలా గెలిచింది? నేతలు ఏం మారలేదు, శైలి ఏం మారలేదు, ఎలా గెలిచింది?
జస్ట్ బికాజ్ సెంటర్లో ఒక లీడర్ ఉండాలని కోరుకున్నారు. 23లో అసెంబ్లీ ఎలక్షన్స్ కర్ణాటకలో ఓడారు, 24లో అసెంబ్లీ ఎంపీ సీట్స్ ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్ కంటే. ఎలా వచ్చాయి? బికాస్ పబ్లిక్ వాంటెడ్ ఓన్లీ వన్ ఫేస్. సో ఈ నార్త్, ఇప్పుడు ఈ నార్త్ సౌత్ అన్నారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ కూడా ఉంటాయి కదా. ఓకే, నార్త్ ఈస్ట్ వెస్ట్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్. అంటే అంటే నేను మిమ్మల్ని నరేటివ్ అంటున్నా, నేను కూడా అర్థం అవ్వాలి కదా. నరేటివ్ ఈస్ట్ మనం చూసుకుంటే ఈస్ట్ లో కూడా ఒరిస్సా వస్తుంది, బీహార్ వస్తుంది, నార్త్ ఈస్ట్ లో చాలా స్టేట్స్ ఉంటాయి, అక్కడ చాలా మటుకు కాంగ్రెస్ బీజేపీ స్వీప్ చేసింది. వెస్ట్ కి వచ్చినట్టయితే రాజస్థాన్ లో సీట్లు కొంచెం తగ్గాయి, బట్ దే పర్ఫార్మ్ బెటర్. గుజరాత్ స్వీప్ చేశారు. అది చెప్పాల్సిన. సో ఇట్ ఈస్ మోదీ గారి పాపులారిటీ నార్త్ కుంది అనేది ఏంటి అంటే అది ఒక నరేటివ్. సో ఇప్పుడు అది బ్రేక్ అవుతోంది. సో దట్స్ వాట్ స్కేర్స్ దెమ్ ఎవ్రీవన్. ఇమాజిన్ 2029లో గనక బీజేపీ గనక మళ్ళీ వచ్చినట్టయితే ఈసారి ఇప్పుడు మీరు సౌత్లో లేదు కదా అనే ప్రశ్న కూడా రాదు. అంతెందుకండి, ఇప్పుడు నెక్స్ట్ 2028లో వీ డోంట్ హ్యావ్ టు గెట్ స్టండ్. ఇప్పుడు ఇక్కడ ఇంకా కర్ణాటకలో బీజేపీ వచ్చిన ఫేస్ లేరు అది ఇది అంటే సమ్ టైమ్స్ థింగ్స్ హ్యాపెన్. సో ఇప్పుడు మీరు అన్నదే నరేటివ్ బస్ట్ చేయాలంటే కూడా దే హ్యావ్ టు విన్. సో ఈ నార్త్ సౌత్ కూడా ఇన్ అవే డీప్ స్టేట్ నరేటివ్. ఎందుకంటే సౌత్కి నిధులు తక్కువ వస్తాయి, నార్త్కి ఎక్కువ వస్తాయి, ఎక్సెట్రా 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 అంటే ఉంటాయి భాష అది ఇది అని చెప్పి. అది పటాపంచలు చేయాలి అంటే కూడా బీజేపీ ఇక్కడ రావాలని వాళ్ళు అనుకుంటారు. సో ఈవెన్ ఇన్ దట్ వే నేను అదే అన్నా కదా, చాలా మటుకు మనం ఆడుకునేది దే ఆర్ యాక్చువల్లీ నరేటివ్ రన్ బై డీప్ స్టేట్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఎగ్జాక్ట్లీ, కాక్రోచ్ జనతా పార్టీ మీరు చూడండి డౌన్ ద లైన్ ఏం జరుగుతుందో. నేను అదే అంటున్నాను, ఐ జస్ట్ హోప్ బీజేపీ సప్రెసెస్ ఇట్, బట్ దే విల్ నాట్. ఎందుకంటే డెమోక్రసీ అవి ఇవి అని అంటారు. ఆర్ ఎట్ ది సేమ్ టైమ్ దే నో హూ ఆర్ బ్యాకింగ్ దిస్ సిజేపీ. వాళ్ళకి తెలుసు థ్రెట్ ఎంత హైలో ఉందో. అండ్ అది కూడా ప్లస్ అవుతుంది. లైక్ సప్రెసింగ్ అంటే లైక్ మళ్ళీ అది దాన్ని కరెక్ట్ ఫర్గా వాడుకొని మళ్ళీ అది ఇంకా ఉద్యమం అవుతుంది. ఎస్, ఒక రకంగా ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, అది సక్సెస్ అవుతూనే ఉంది. ఆన్లైన్ మూవ్మెంట్ నుంచి మాస్ మూవ్మెంట్ లోకి వచ్చిందని అనుకుందాం. విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ 13.6 million ఇస్ లైక్ నాట్ అన్ ఈజీ నంబర్. yes, నాట్ ఎట్ ఆల్. yes, అది మాస్ మూవ్మెంట్. జనాలు అంటే బహిరంగంగా డిజిటల్ కాకుండా. సో దే ఆర్ డూయింగ్ సమ్ ధర్నా, రాస్తారు ఎక్సెట్రా ఎక్సెట్రా చేశారు. ఇమాజిన్ కాన్వాయ్ ని ఏదో అడ్డుకున్నారు, అదేనా కొత్తగా రీసెంట్లీ? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. లైక్ కాన్వాయ్ అడ్డుకున్నారు. ఈ 50 degrees ఆఫ్ సెంటిగ్రేడ్ హీట్ లో కూడా చాలాసేపు కాన్వాయ్ వస్తున్నందుకు, ప్రజల్ని ట్రాఫిక్ లో ఆపేసినందుకు లైక్ రోడ్డు పైకి వచ్చేసి నార్త్ సైడ్. ఐల్ షేర్ యూ దట్ లింక్. ఓకే, రైట్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. సో వాట్ ఎవర్, అంటే వీళ్ళు ఎత్తిన అనుకుందాం సంథింగ్ అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే ఉంటాయో వాటి ద్వారా జనాలు రోడ్డు మీదకి వచ్చారు. జెన్జీ వచ్చింది. ప్రభుత్వం గనక వీళ్ళ మీద లాఠీ చూపించినా ఏమన్నా చేసినా బంగ్లాదేశ్ లో అదే జరిగింది. ఒక బుల్లెట్ పేలడం వల్లే కదా రెజిమ్ చేంజ్ అయిపోయింది, గొడవ వైలెంట్ అయింది. నేపాల్లో కూడా ఒక బుల్లెట్ తగలడం వల్లే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది. దే వాంటెడ్ దాట్ డ్యూరింగ్ సిఏఏ ప్రొటెస్ట్ ఇన్ 2020. ఇదే జరగాలనుకున్నారు ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఆఫ్ 2021. అందుకే ఇన్ఫాక్ట్ మీరు ఇది కూడా వెతకండి, హోమ్ మినిస్ట్రీ నుంచి ఢిల్లీ పోలీసులకు క్లియర్ కట్ ఆదేశాలు వెళ్ళాయి 2021లో. గన్స్ తీసుకెళ్ళకండి, మీ చేతిలో లాఠీలు ఒక్కటే ఉండాలన్నారు. ఇప్పుడు మీరు ఫార్మర్స్ ప్రొటెస్ట్ వీడియోస్ కనుక చూస్తే ఆ రోజుది January 26న ఢిల్లీ పోలీసుల దగ్గర గన్స్ ఉండవు. నాట్ ఈవెన్ ఎ రైఫిల్, నాట్ ఈవెన్ ఎ పిస్టల్. చేతిలో కర్రలు ఒక్కటే ఉంటాయి. ఎందుకంటే బుల్లెట్ ఎంత డేంజర్ వచ్చి కాల్చినా అది ఇంకా ఎస్కలేట్ అవుతుందని చెప్పి గన్సే వాడొద్దనే సార్. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కనుక్కోలేకపోయారు ఆ టెక్నిక్. మీరు అన్నట్టుగా మన ఇంటెలిజెన్స్ మన వాళ్ళు ఎప్పుడన్నా కనుక్కున్నారు. బట్ సంథింగ్ యూ కాంట్ ఎవట్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రిసోర్సెస్ ఎక్కువ. సో ఇప్పుడు నేను చెప్తున్నది, ఇప్పుడు ఈ మాస్ మూమెంట్కి వచ్చినప్పుడు బుల్లెట్ కాలిస్తే వీ నో వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్. ఒకవేళ కాల్చకపోయినట్టయితే వాళ్ళు ఇంకా చేస్తూనే వెళ్తారు. ఏమో ఎంత పెద్ద థ్రెట్ అవుతుందో తెలీదు. అండ్ ఎస్పెషల్లీ వెన్ వీ నో దే ఆర్ బ్యాక్డ్ బై యుఎస్. ఇక్కడ ఇప్పుడు కూడా మీరు అందుకే యుఎస్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఉండాలని. మీరు చూడండి ఇక్కడ కూడా ఎరిక్ గార్సెటీ, ఇప్పుడు సర్గే గోర్ ముందర ఉన్న అతను ఎప్పుడు అదే అంటాడు, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అని అంటూ ఉంటారు. యుఎస్ క్లాసిక్ కూడా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటే వాళ్ళు ఏ దేశంలో అయినా సరే వాళ్ళవి
ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి అంతెందుకు, సర్గే గోర్ అంబాసిడర్గా వస్తున్నప్పుడు క్లియర్గా అన్నాడు, తన ట్వీట్ ఉంది, యుఎస్ ఇంట్రెస్ట్ని నేను ఇక్కడ ముందరికి తీసుకెళ్తాను, యుఎస్ భారత్ రిలేషన్స్ స్ట్రెంగ్తెన్ చేస్తాననిలే, యుఎస్ ఇంట్రెస్ట్ ఇక్కడికి ముందరికి తీసుకెళ్తానన్నాడు. వాట్ డస్ యుఎస్ వాంట్? వీక్ గవర్నమెంట్ కావాలి వాళ్ళకి. దే డోంట్ వాంట్ ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫ్యూచర్లో ఇలాగే కనుక కంటిన్యూ అవుతూ వెళ్తే కనుక వీ కుడ్ పోజ్ ఎ థ్రెట్ టు దెమ్. ఇన్ఫ్యాక్ట్ చైనా యుఎస్ లేకుండా ఉండలేదు, దే ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్. కానీ భారత్ అలా కాదు. వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్. టారిఫ్లు వేసినా ఎన్ని చేసినా సరే మనం సొంతంగా ఎదగగలిగాం. అది ఇంకా థ్రెట్ వీళ్ళకి. సో ఇదేదైతే ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది, ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ రెవల్యూషనరీ మూమెంట్ లైక్ ఎవ్రీ వన్ ఇస్ థింకింగ్. దే ఆర్ వెరీ బిగ్ డేంజరస్ ప్లేయర్స్ హూ వాంట్స్ టు సీ డిసింటిగ్రేటెడ్ భారత్. ఈ డీప్ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కాకుండా, వీళ్ళు బ్యాక్డ్ కాకుండా, లైక్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చినట్టు కాకుండా, ప్రజెంట్ ఉన్న పార్టీస్కి సంబంధం లేకుండా తమిళనాడులో టీవీకే వచ్చినట్టు ఒక కొత్త లైక్ యాంటీ నేషనల్ మూమెంట్, లైక్ నాట్ ఐ డోంట్ సే యాంటీ నేషనల్ మూమెంట్, ఒక కొత్త చేంజ్ తీసుకురావాల్సిన దిశగా, అంటే ఎలాంటి చేంజ్ అని మళ్ళీ మీరు అడగద్దాం. జస్ట్ లైక్ హైపోథెటికల్లీ ఐమ్ టెలింగ్ యూ, ఇప్పుడున్న నాకు నచ్చలేదు, ఇంకొంచెం ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ చేయొచ్చు, లైక్ ఇంకా బెటర్ రిసోర్సెస్ని ఇంకా బెటర్గా వాడుకోవచ్చు అనే దిశగా ఏ మాత్రం లైక్ వెనకాల నుంచి ఎవరో నో స్ట్రింగ్స్ అటాచ్డ్ పర్సన్ ఎవరన్నా ఒక మూమెంట్ విత్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసి, కాక్రోచ్ మూమెంట్ లాగా ఒక గ్రాస్ ఓపర్ జనతా పార్టీ లాగా ఇంకోటి స్టార్ట్ అయితే మీకు ఓకేనా? నాకు ఓకే కదా, ఐఎమ్ నో వన్. ఓకే, జనాలు తెలుసుకోవాలి. సో మీరు టీవీకే అడిగారు కాబట్టి లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ టీవీకే. ఐ నో, ఐ థింక్ సమ్హౌ మనకి ప్రతి ఎపిసోడ్ లో బెంగాల్ కానీ తమిళనాడు లేకుండా వెళ్ళట్లేదు అసలు. యాక్చువల్లీ మనం కొంచెం గ్యాప్ అంటే వచ్చింది, ఎందుకంటే వచ్చింది మనం వేరే విషయాలు మాట్లాడుకుంటూ, అంటే సరే ఎంత లేదైనా ఆయన కొంచెం హనీమూన్ పీరియడ్ ఉంటుంది, అయిపోయింది ఆల్రెడీ, ఎక్కడ సూట్లు వేసుకొని తిరిగేస్తున్నారు చూద్దాం అక్కడ అన్నట్టు, పెద్దగా ఏం తెలియట్లేదు. బట్ రీసెంట్లీ ఒక చిన్న వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్, దానికి సంబంధించే ఉంది కానీ ఇంకా పెద్దగా ఏం జరగలేదు అక్కడ. అక్కడ తెలుసుకుంటున్నారా మీరు అక్కడ ఏం జరుగుతుంది? ఎస్, అవుతుంది. ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నేను అన్నాను కదా, లెట్స్ జస్ట్ సీ. అంటే ఏదో డైరెక్ట్ గా ఏదో ఇంకా అనాలి కాబట్టి అంటే గనక ఇట్ ఈస్ నాట్ గుడ్. అవును. సో నేను ఏదైతే అన్నానో అదే అంట. లెట్స్ వెయిట్. ఒక నెలన్నా అవనివ్వండి, ఒక నెలన్నా అవనిస్తే అప్పుడు విజయ్ మెచ్యూరిటీ ఎంతో తనే ప్రూవ్ చేసుకున్నాడు రీసెంట్ టైమ్స్ లో. సో ఐ డోంట్ హావ్ టు టాక్ అబౌట్ దట్. తన డెసిషన్స్ మెచ్యూరిటీ ఎంత ఉంది అనేది మనం వేసి చూడాలి. నేను చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడే ఇంత ఎండ ఉంది, చెన్నైలో ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది, ఆయన ఏమో సూట్లు వేసుకొని తిరుగుతున్నారు, హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అని చెప్పేసి అనుకుంటాను. అంటే ఆయన ఏసీలో కూర్చుంటారు కాబట్టి బయటకు వస్తే తెలుస్తుంది ఆయనకు కూడా. సో మీరు ఇందాక అన్నారు ఒక ఆల్టర్నేటివ్ కావాలి, జనాలు కోరుకుంటున్నారు అది ఇది. So do you really think TV... ఒక పర్స్పెక్టివ్, do you really think TVK came on its own? ఆయన సొంతంగా పెట్టారు కదా. సొంతంగా పెట్టడం వేరండి. అప్పటి వరకు 234 సీట్లలో 234 సీట్లలో పోటీ చేయాలి అంటే ఒక నటుడికి అంత సాధ్యమా? ఒక తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఆయనకున్న చామ్తోనే చేశారు. అంటే డిఎంకే ఏఐడిఎంకే తప్ప ఇంకో గతి లేదు అన్నట్టుగా కోట్లు పోసారండి. అఫ్ కోర్స్ మన దగ్గర ఉన్నాయి. అదే ఎలా వెళ్ళింది ఆ నెరేటివ్, జనాల్లోకి ఎలా తీసుకెళ్లారు సోషల్ మీడియా ద్వారా. మీరే చెప్పారు ఒక హోలోగ్రామ్ పెట్టారు 3D సంథింగ్ లైక్ దట్. దానికి డబ్బు అవుతుంది. విజయ్ ఈ 50 సంవత్సరాలు చేసింది అదే కదా సంపాదన. ఏమండి, సినిమా వరల్డ్ సంపాదించేది ఎన్నికల్లో పెట్టాలంటే సాధ్యం కాదు. కొంచెం పెట్టి ఉంటారు కదా, కొంచెం. మొత్తం 234 సీట్లకి కాదు. నేనే ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న బిజినెస్ మెన్ అండి, మీరు తొందరలో నిలబడబోతున్నారు, మీరు గెలుస్తారు. నాకు రాజకీయాలు ఆసక్తి లేదు. ఓకే, మీరు గెలుస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఆబ్వియస్లీ నేను మీకు పార్టీ ఫండ్ ఇస్తాను కదా. దేర్ యు గో. సో విజయ్ వాస్ నాట్ అ సోలో ఎంటిటీ. అవును, విజయ్ వాస్ బ్యాక్డ్ బై possibilities missionaries. Okay, Vijay was backed by చెప్తున్నారు just because he is Christian అన్న. ప్రూఫ్ ఉందా? టూ లింక్స్ ఆర్ పాసిబుల్లీ US కూడా. ఎందుకు అంటే ఒకటి నేను మీకు చెప్పాను, విజయ్ మామూలుగా అంతా ఇళయ తలపతి చాలా పెద్ద కాంట్రవర్సీకి తెరలేపుతున్నారు మీరు. చెప్పండి. విజయ్కి తెలుగుది రాదు కాబట్టి మేము మా హిట్ టీవీ తమిళ్లో కూడా మేము ఓకే చేసి చెప్తాం. ఓకే, నాది పాన్ ఇండియా వెళ్తుంది, పాపులారిటీ నో ఇష్యూస్. సో వాట్ ఎవర్. అంటే సి ఫస్ట్ మీరు అడిగారు వై ఐఎమ్ సేయింగ్ దిస్ అని.
నేను మీతో అంటూనే ఉన్నాను ఎప్పుడు, ఈవెన్ మనం ఎగ్జిట్ పోల్ గురించి చర్చించుకుంటున్నప్పుడు కూడా, డిఎంకే ఇప్పుడు అంత బలమైన శక్తిగా లేదు, స్టాలిన్ బలమైన శక్తిగా ఎదగలేకపోయాడు, అంటే కరుణానిధికి ప్రత్యామ్నాయం, కరుణానిధి వారసుడి కింద తను రాలేకపోయాడు అనేది అందరూ భావిస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఒక వ్యక్తి కావాలి, ఒక ఆల్టర్నేటివ్ కావాలి అని అనుకున్నారు. ఎన్నికల టైంలో అక్కడున్న చర్చెస్ కొన్ని నోట్స్ రిలీజ్ చేశాయి, నో వన్ షుడ్ ఓట్ ఫర్ బీజేపీ అని, నో క్రిస్టియన్ షుడ్ ఓట్ ఫర్ బీజేపీ అని అన్నారు. సో క్లియర్గా అంటే ఏఐడిఎంకేకి బీజేపీకి వేయొద్దని. సో దట్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 చాయిసెస్, ఒకటి డిఎంకే, ఇంకోటి టీవీకే. డిఎంకే ఆల్రెడీ సెట్ అయిపోయింది, దట్ ఈ వాస్ ఫిట్ ఫర్ నథింగ్ అని. డిఎంకే అండ్ టీవీకే కూడా తను వెళ్ళాడు బహిరంగంగానే చర్చికి వెళ్ళడం, విచ్ ఐ డోంట్ మైండ్, విచ్ ఐ డోంట్ బ్లేమ్, తన ఫెయిత్ ఫైన్ వాడుకున్నాడు. సో తను వెళ్ళాడు. సో దీన్ని బట్టి సటిల్ హింట్ ఏమీ రాలేదా తను ఎవరికి వేయాలి అని ఒక మెసేజ్ ఇస్తున్నట్టు క్రిస్టియన్స్కి? అండ్ తను ఎంచుకున్న నియోజకవర్గం మీకు చెప్పాను ఆల్రెడీ, ఎక్కువగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్న తిరుచూరో ఏదో ఉంది ఆ పేరు, తిరుచి. యా, మిమ్మల్ని అడగాలి, తమిళనాడుది విజయ్ది అంటే ఐ థింక్ మీరే నాకు ఇన్ఫో ఇస్తున్నారు. ట్రిచి అని చెప్పేసి నేను విన్నాను. ఎస్, అంటే కేరళలో కూడా ఒక ఊరు ఉంది, ఒక ప్రాంతం ఉంది. సో నాకు గెట్ కన్ఫ్యూజ్, అందుకనే పేరు ఎత్తట్లే మళ్ళీ అది కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ చేయకూడదు. సో తను ఎంచుకునే నియోజకవర్గం అదే అయిపోయింది. సరే ఇవన్నీ వదిలేద్దాం, ఆర్ మేబీ ఇవన్నీ హైపోథెటికల్ కోఇన్సిడెన్సెస్, టూ మెనీ కోఇన్సిడెన్సెస్. సో ఇప్పుడు తనని బ్యాకింగ్ చేస్తుంది వీసీకే ప్యూర్ అంటే తమిళ్ ఈళం, అంటే ప్రభాకరన్ని కోరుకునే అతను, అంటే ఎల్టీటీ ప్రభాకరన్. ఎంతమంది తెలిసి హీ వాస్ యాక్చువల్లీ, చాలా మంది అంటారు తను పాపం అక్కడ తమిళియన్స్ కోసం చేశాడు అది ఇది. హౌ మెనీ నో దట్ హీ వాస్ ఫండెడ్ బై మిషనరీస్? I thought he was funded by MGR అని చెప్పేసి నేను విన్నాను. I don't know about that, but he was a converted and he was fighting on behalf of missionaries. అక్కడ ప్రభాకరన్ was fighting on behalf of, అదేమి తమిళ ఈళం కోసము, తమిళ ప్రజల కోసము, వాళ్ళ కోసం జరిగింది కాదు. ఇట్ వాస్ ఎ మిషనరీ యాక్టివిటీ. సింపుల్గా మనం ఇప్పుడు మణిపూర్లో ఏదైతే చూస్తున్నామో ప్రభాకరన్ అలాగే చేశాడు. చూడండి, ప్రభాకరన్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ, ప్రభాకరన్ విత్ మిషనరీస్ అని కొడితే వచ్చేస్తాయి. సో అలాంటి అతనికి విజయ్ ఇప్పుడు మొన్న సంతాపం ప్రకటించి మేము అతన్ని ఐడియాలజీ ఏదైతే ఉందో విల్ టేక్ దట్ ఫార్వర్డ్ అని అన్నాడు. అండ్ ఇంకొకటి మనకి ద హిందూ దట్ ఈస్ బ్యాక్ బై కమ్యూనిస్ట్, ఓపెన్, అది చైనా బ్యాక్ చేస్తుంది, దాంట్లో ఏమీ సందేహం లేదు. చైనాకి యూఎస్కి కొంచెం పడదన్న సంగతి అందరికీ తెలుసు, అది కూడా ఓపెన్. ఆల్దో దే ఆర్ బోత్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. విజయ్ గురించి నేనేమీ మాట్లాడినన్నాను. అయితే ద హిందూ రిపోర్టర్లు విజయ్ మీద ఆల్రెడీ టార్గెట్ చేయడం మొదలెట్టేశారు. ఓకే, ఐ థింక్ దే ఆర్ స్లైట్లీ, వాళ్ళు ఏంటంటే వాట్ యూ కాల్, డిఎంకేకి కొంచెం ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ దే హావ్ స్టార్టెడ్ టార్గెటింగ్ డిఎంకే, సారీ టీవీకేని వాళ్ళు లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం మొదలు పెట్టేశారు. ఇఫ్ విజయ్ కంటే ఎవరి నుంచి బ్యాకింగ్ ఉంది అనేది there is ambiguity. I don't want to explicitly say the names, బట్ తనని ఏదో ఒక బిజినెస్ మెన్ చేస్తేనో లేకపోతే ఒక వ్యక్తి చేస్తేనో తన ఫ్యాన్ ఫాలోయింగ్తో సినిమాల్లో చూపించినట్టుగానో ఇన్ఫాక్ట్ నేను మీకు ఇది కూడా చెప్పాను, చూపించానుగా, ఆటో డ్రైవర్ అని చెప్పిన తను ఆటో డ్రైవర్ కానే కాదు. ఇట్స్ ప్రూవెన్ బయటకు ఆల్రెడీ అఫిడవిట్ లో ఇచ్చాడుగా. ఆ తర్వాత లైక్ ఎక్స్క్లూజివ్ దానిపైన ఇంకా అయ్యేమో ఐ డోంట్ నో, అది మీరు చెప్పారు. అవును, అది ఇంకా డిఎంకే వాళ్ళు ఏడీఎంకే అక్కడ కొందరిపైన క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయని కూడా చెప్పారు. క్రిమినల్ కేసెస్ ఆర్ కామన్, అది రాజకీయాల్లో అది క్వాలిఫికేషన్ ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది, కానీ which is not okay. అన్ఫార్చునేట్ ట్రూత్, రియాలిటీ వి హావ్ టు యాక్సెప్ట్. అది ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్. బీజేపీకి ఇంకా చాలా ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వు ఏం చేసావు, 10th సార్ నేను పీజీ చేశాను, అదంతా వద్దు, ఏముంది సార్ నా దగ్గర 10 మర్డర్ కేసులు, ఇమ్మీడియట్లీ నీకు ఎంపీ టికెట్. సో రాజకీయాల్లో ఇలా ఉన్నాయి, అన్ఫార్చునేట్ థింగ్. సో మై పాయింట్ ఈస్ విజయ్ వాజ్ నాట్ అ సింగిల్ ఎంటిటీ, హీ వాజ్ బ్యాక్డ్. ఎందుకంటే బీజేపీ చాలా సివియర్గా ట్రై చేస్తుంది అక్కడ. ఎందుకంటే బీజేపీ అక్కడ వచ్చింది అంటే కనుక ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థ్రెట్ టు యుఎస్. ఎందుకంటే అక్కడ లిటరలీ అక్కడ డెమోగ్రఫీ చేంజ్ యుఎస్ మిషనరీస్ చూస్తున్నాయి. యుఎస్ మిషనరీస్కి దే రియలైజ్డ్ డిఎంకే కుడెంట్ విన్, దే నీడెడ్ అన్ ఆల్టర్నేటివ్. హూ బెటర్ దెన్ విజయ్? ఉన్న ఆప్షన్ లో ఇంకా ఏకైక ఆప్షన్ కాబట్టి అంతే, ఇంకా అంతే. అండ్ నౌ ఇప్పుడు తన అలయన్స్ లో ఉన్న ఒక జాతీయ స్థాయి పార్టీ కూడా ఉంది,
వాళ్ళు కూడా ఎప్పుడు తరచూ అంటూనే ఉంటారు మోదీ ప్రభుత్వం పడిపోవాలి, అమెరికా ఇంటర్ఫీర్ అవ్వాలి అని. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పార్టీ. సో isn't it evident that Vijay was not a solo entity? హ్యావ్ టు సీ. అంటే ఇంకా కొంచెం ఇంకో 2-3 సాలిడ్ ప్రూఫ్స్ వస్తే నేను కూడా అప్పుడు కూడా నమ్ముతాను. బట్ ఇప్పుడు అంటే దిస్ ఈస్ ఆ ఫస్ట్ డాట్ Yes. టు కనెక్ట్. సో బట్ అగైన్ నేను ఇంత చెప్పినా సరే ఐ స్టిల్ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ నెగిటివ్లీ అబౌట్ విజయ్. తన క్యాంపెయినింగ్ ఎవ్రీథింగ్ ఫైన్. నిర్ణయాల పరంగా ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్, వెదర్ ఐ లైక్ హిమ్ ఆర్ నాట్, దట్ ఈస్ సెకండరీ. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ కాంక్రీట్ ఏమంటారు డెసిషన్స్ తనవి, సేయింగ్ ఇంకా నెల కూడా అవ్వకుండా విజయ్ ఫెయిల్ అయిపోయాడు, ఏం చేసింది ప్రభుత్వం అంటే కనుక చాలా ఫులిష్ ఉంటుంది. సో ఐ విల్ నాట్ సే ఎనీథింగ్ లైక్ దట్. బట్ విజయ్ది ఒక ఉదాహరణ ఏంటంటే మీరు ఇందాకే అన్నారు ఒక ప్రత్యామ్నాయం కావాలి అని. ఆప్ అలాంటి ప్రత్యామ్నాయంగానే వచ్చింది. ఆప్ వాజ్ దట్ ఆల్టర్నేటివ్. వీఆర్ ఆల్ సీయింగ్ వేర్ ఆప్ ఇస్ నో. అంటే ఇప్పుడు ఆప్ వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసే దిశలో మిగతా పార్టీలు ఏం చేసాయో కూడా మనకు తెలుసు. కేసులు, ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ రాజకీయాలు. So, వీళ్ళు ఇది చేయగలిగినప్పుడు వాళ్ళు అది చేస్తున్నారు. డిడ్ దట్. సి మోదీ గారి మీద సిబిఐ కేసులు వేశారండి, అమిత్ షా గారి మీద సిబిఐ కేసులు వేశారు. సి వాళ్ళు కేసులు వేసిన తర్వాత కొన్నేళ్లు యూపీఏనే అధికారంలో ఉంది. హౌ మెనీ కేసెస్ కుడ్ దే ప్రూవ్? వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు కదా. క్లీన్ చిట్ ఇచ్చారు కదా, షా గారి మీద క్లీన్ చిట్ ఇచ్చారు. బట్ కేజ్రీవాల్ కేసు ప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ కేజ్రీవాలే కేసు ఒప్పుకున్నాడు, లిక్కర్ది తీసుకొచ్చాడు కేజ్రీవాల్. సి రియల్గా కేజ్రీవాల్ నిజానికి చెప్పాలంటే చుక్కలు చూపించాడు బీజేపీకి, గెలాక్సీలు చూపించాడు. వాట్ రాహుల్ గాంధీ కుడెంట్ డు, కేజ్రీవాల్ డిడ్ దట్. ఆ విషయంలో కేజ్రీవాల్ నిజంగా ఇవ్వాలి. 70 సీట్లలో 62 సీట్లు గెలవడం ఏంటండి? 62 సీట్లు. తర్వాత ఒకసారి 63-65 సీట్లో గెలిచాడు కేజ్రీవాల్. అంత పవర్ఫుల్ ఉన్న కేజ్రీవాల్ కోవిడ్ అప్పుడు మిస్టేక్ మీద మిస్టేక్ చేసుకుంటే వెళ్ళాడు, దొరికిపోయాడు. లిక్కర్ది తీసుకొచ్చాడు పాలసీ, ఫైన్. బీజేపీ ప్రశ్నించింది, విపక్షాలు అన్న తర్వాత ప్రశ్నిస్తాయి, నువ్వు దానికే ఉండుంటే అయ్యేది. తను ఆ పాలసీని వెనక్కి తీసుకున్నాడు. నీది తప్పు కాకపోతే ఎందుకు వెనక్కి తీసుకున్నావు అని మొదలెట్టారు. అక్కడి నుంచి మొదలైంది. తర్వాత శీష్ మహల్ స్కామ్ మొదలైంది, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ మొదలైంది, రకరకాల స్కాములు మొదలయ్యాయి. సో ఇట్ ఈస్ కామన్ టు సే ప్రతి పార్టీలో ఇలాంటివన్నీ ఉంటాయని. బట్ ది కుడెంట్ ప్రూవ్ ఎనీథింగ్ ఇన్ బీజేపీ కదా. మోదీ గారి మీద వాళ్ళు వేశారు, వాళ్ళు ఏం ప్రూవ్ చేయగలిగారు? ఇప్పటికీ అందరూ గోద్రా 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 అంటారు. అది గోద్రా కదా, సాబర్మతిలో ఉన్న 58 మంది హిందువులని భోగిని వేరు చేసి అన్ని లాక్ చేసేసి చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్ళు నిర్దయగా వాళ్ళు కెరోసిన్ పోసేసి చంపేశారు. అది సాబర్మతిది. బట్ అది ఎవరికి అవసరం లేదు. పోనీ అంతానన్నా వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? వాళ్ళు ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. క్లీన్ చీట్ ఇచ్చారు కోర్టు ద్వారా. అమిత్ షా గారితో షోరాబుద్దీన్ కేసు అని అన్నారు. ఆయన కోర్టులో ఆయన కేసు పెట్టారు, ఆయనని రాష్ట్రం నుంచే వెళ్ళిపోయేలా చేశారు బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్. మరి ఏమైనా రుజువు చేయగలిగారా? ఏమీ రుజువు చేయలేకపోయారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు సుమారు 10 ఏళ్ళు అవుతుంది ఆయనది వచ్చి. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్కి 10 years. ఆయన మీద కేసులు ఏమన్నా అవినీతి చూపించగలిగారా? బీజేపీ ఇది చేయలేదు అది చేయలేదు, చాలా మందికి ఎన్నన్నా ఆరోపణలు ఉండొచ్చు. ద రీజన్ వై పబ్లిక్ స్టిల్ యాక్సెప్ట్స్ బీజేపీ ఇస్ దే రిమెంబర్ 10 years ఆఫ్ కాంగ్రెస్ రూల్. 2G స్కామ్, కోల్ స్కామ్, ఈ ఏవేవో స్కామ్లు వచ్చాయి. బీజేపీ ఆయనలో జరిగిన ఒక్క స్కామ్ వాళ్ళు చూపించలేకపోతున్నారు. రఫేల్ స్కామ్ అని అన్నారు, రాహుల్ గాంధీని కోర్టులో వెళ్ళి అపాలజీ చెప్పొచ్చాడు, అపాలజీ లెటర్. కేజ్రీవాల్ ఎంతమందికి అపాలజీ లెటర్లు ఇచ్చాడు ఎంతమందికి తెలుసండి? ద పవర్ ఆఫ్ నెరేటివ్ ఏంటి అంటే, నేను బీజేపీ ఇందాక అన్నాను ఐఎమ్ వెరీ సాడ్ అని. కేజ్రీవాల్ వీళ్ళు ఇది రుజువు చేయలేకపోతున్నారు. ఐ మీన్ రుజువు ఇన్ ది సెన్స్ యాంప్లిఫై చేయలేకపోతున్నారు. కేజ్రీవాల్ గడ్కరీకి, ఐ థింక్ గడ్కరీ కాదు అరుణ్ జైట్లీ గారికి అపాలజీ లెటర్ రాసిచ్చాడు. అంటే అబద్ధపు ఆరోపణలు చేశాడనే కదా. సో దట్ ఈజ్ కేజ్రీవాల్. అండ్ ఈ కేజ్రీవాల్ని వీళ్ళందరూ కూడా చాలా మంది ఏదో చాలా కడిగిన ముత్యం అన్నట్టు అంటారు. బీజేపీ ఎప్పుడు కూడా రాజకీయం అన్న తర్వాత ఎలాంటి వాగ్దానాలు అన్నా చేస్తారు. బీజేపీ దాంట్లో అతిథులు కాదు, నేను అది ఒప్పుకుంటా. నేను రాజకీయాల్లోకి రాను, నా పిల్లల మీద ఒట్టు. సీఎం అవ్వను, పిల్లల మీద ఒట్టు. పెద్ద కారులో తిరగను, పిల్లల మీద ఒట్టు. దాని తర్వాత నేను పెద్ద ఇంట్లో ఉండను, పిల్లల మీద ఒట్టు. ఇలాంటివి అయితే ఎవరు వాగ్దానాలు చేయలేదు. కేజ్రీవాల్ చేశాడు అవన్నీ. అండ్ ఎవరైతే తన ఎదుగుదల కారణమేడో అందరినీ తీసేశాడు కేజ్రీవాల్. కిరణ్ బేడి, కుమార్ విశ్వాస్, కపిల్ మిశ్రా, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, ఎవరెవరైతే సిఏఏ ద్వారా కేజ్రీవాల్ని బ్యాకింగ్ చేశారో వాళ్ళందరినీ సగం మందిని కేజ్రీవాల్ తీసేశాడు. సో ఇట్ ఈస్
ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే రాజకీయాల్లో అంతా ఇలాంటివి ఉంటాయి, ఆరోపణలు ప్రతి ఆరోపణలు. కేసెస్ దే ఆర్ బీయింగ్ ప్రూవ్డ్ కదా, కేసెస్ ప్రూవ్ అవుతున్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ నేను కోర్టుకి రాను అంటున్నాడు అంటే ఎందుకు రా? ఒక చీఫ్ మినిస్టర్ అయ్యండి మోదీ గారిని ఆయన రాష్ట్రంలోనే కూర్చోపెట్టి ఆయనని విచారణ చేశారు కదా రోజులకి రోజులు. ఆయన ఏనాడు కూడా ఏమీ నేను రాను నేను చెయ్యను అని అనలేదు, మారం చేయలేదు ఆయన. హీ ఫేస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్రాగేషన్. కేజ్రీవాల్కి ఎందుకు అంత భయం మరి? కేజ్రీవాల్కి దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీ హాస్ డన్ సంథింగ్ రాంగ్ కదా. అండ్ కేజ్రీవాల్ అండ్ ఇంకొకటి కూడా వాళ్ళ మీద స్కామ్ ఉంది, జనాలు ఇది కూడా తెలుసుకోవాలి. గోవా ఎలక్షన్ ఫండింగ్ అంతా కూడా వీళ్ళు సంభవ్ దే సైఫండ్ మనీ వాళ్ళు ఏదో ఇంకో వేరే ఇల్లీగల్ వేలో తెచ్చి వాళ్ళు స్పెండ్ చేశారు గోవాలో. ఆతిషి అనే ఆవిడ దాంట్లో కీ రోల్. ఇప్పుడు ఓన్లీ మినిస్టర్ ఫ్రమ్ ఆప్ హూ వన్ ఇన్ 2025 ఎలక్షన్స్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే ఎవ్రీథింగ్ ఇది కాన్స్పిరసీ అని చెప్పి. నేను జనాలను కూడా బ్లేమ్ చేయను, ఎందుకంటే వాళ్ళకి ఇంత ఆలోచించేంత టైం ఉండదు. ఈ బీజేపీ వాళ్ళ సైడ్ నుంచి ఇంత మిషనరీ ఎలక్టరల్లీ పంచేది, అటువైపు నుంచి అంతా కూడా ర్యాండమ్ వైల్డ్ ఫైర్ కింద స్ప్రెడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వీ కాంట్ బ్లేమ్ పబ్లిక్ ఇఫ్ దే బిలీవ్ ఆల్ దిస్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఉంటుంది, బయటకు వచ్చేసరికి నిజానికి రియల్గా ఉండదు. రియల్గా ఎలక్షన్స్లో ప్రూవ్ అవుతుంది కదా, అందుకే ఎలక్షన్ని ఓట్ చోరీ అని అంటారు. మరి ఆ ఓట్ చోరీ సాక్ష్యం ఏదంటే సాక్ష్యం ఉండదు. సో సిస్టమ్ మీద ఒక వ్యతిరేకత రావాలి అంటే సిస్టమ్ నమ్మకం పోవాలి, సిస్టమ్ అమ్ముడు పోయిందనే నరేటివ్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇట్ ఈస్ అ వెరీ టఫ్ టైమ్ డౌన్ ద లేన్ టు కాక్రోచ్ జనతా పార్టీ ఆర్ ఐ థింక్ ఫర్ బీజేపీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కాక్రోచ్ జనతా పార్టీకి హిట్ కావాలి. I strongly believe. I don't believe in all this foolish... మా దగ్గరే హిట్ ఉంది. Yeah. Yes. I'm happy that I'm using hit to expose cockroach Janata Party. I see democracy అన్న తర్వాత ఈ ఫ్రీ అన్నీ టూ మచ్ అండి. ఇవి టూ మచ్ లీనియన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్ హ్యాస్ టు బి సప్రెస్డ్. ఐ హోప్ ఇట్ విల్ బి సప్రెస్డ్ బట్ ఐ బిలీవ్ ఇట్ విల్ నాట్ బి సప్రెస్డ్. సో నా ఆవేదన తప్ప నేను ఇవి అన్న లాభం ఉండదు. బట్ ఐ జస్ట్ హోప్ బీజేపీ వాళ్ళ నుంచి దే షుడ్ బి కేపబుల్ ఇనఫ్, యాక్టివ్ ఇనఫ్ టు సీ ద మూమెంట్స్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ అండ్ ఎక్స్పోజ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఇండివిజువల్స్ చేస్తున్నారు. అతని పేరు అభిజిత్, అతను హురియత్ని సపోర్ట్ చేశాడని, కశ్మీర్ని సపోర్ట్ చేశాడని చెప్పి అతను ఆప్ మెంబర్ అని, ఈజ్ బీయింగ్ బ్యాక్ బై ఆప్ అని చెప్పి, యూఎస్ఏ నుంచి దుబాయ్ నుంచి మేనేజ్ చేస్తున్నారని చెప్పి, టర్కీ వాళ్ళ నుంచి ఉన్నాయని చెప్పి, ఇవన్నీ కూడా కొంతమంది ఎక్స్పోజ్ చేసినవే. But it has to be done on a massive scale. Of course, when you have this many countries versus a few people in Bharat, it is a very tough battle, but it is a battle for survival. So we have to put everything we have. So let's see what happens. But please don't fall for cockroach Janata Party. సో ఇది బొద్దింక జనతా పార్టీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే పుట్టుకొచ్చిందో సడన్ గా దాని పట్ల, దాని మీద, దాని గురించి, దాని యొక్క ఒక స్టాండ్, ఒక పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో బై పవన్ శ్రీహర్ష గారి గురించి మీకేమనిపిస్తుంది? ఈ పార్టీ ఎక్కువ రోజులు ఉంటుందా? నిజంగా దీనికి హిట్ కావాలా లేకపోతే హిట్ కావాలా? మీరే చెప్పండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు లైక్ ఆల్రెడీ 13.6 మిలియన్ అండ్ ప్లస్ ఇంకా కౌంటింగ్. మీరు జాయిన్ అవుతారా? జాయిన్ అయితే మీ కారణాలు ఏంటి? జాయిన్ అవ్వకపోవడానికి మీ కారణాలు ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టేట్ ఇంటూ హిట్ టీవీ అండ్ థ్యాంక్స్ టు పవన్ శ్రీహర్ష గారు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.